హలో ఎవ్రీవన్, ఈరోజైతే మీకు ఒక సింపుల్ ఈజీ యూనిక్ మ్యాంగో లీఫ్ తోరణం షేర్ చేస్తాను. ఈ తోరణం ఏ ఫెస్టివల్స్ కానీ లేదంటే ఫంక్షన్స్కి కానీ యూజ్ చేశారంటే చాలా మంచి లుక్ ఇస్తుంది మీ యొక్క మెయిన్ డోర్ ఎంట్రన్స్కి. లీవ్స్ని రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకుని టూత్ పిక్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే స్టాప్లర్ యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు పేపర్ పిన్స్ యూజ్ చేస్తారు కదా, పేపర్ పిన్స్ అయినా యూజ్ చేస్తారు. బట్ స్టాప్లర్ పిన్స్ కానీ పేపర్ పిన్స్ కానీ యూజ్ చేసినప్పుడు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ తీసేసి ఆ స్టాప్లర్ పిన్స్ అప్పుడు మీరు డస్ట్బిన్లో వేయండి. సో నేనైతే ఇక్కడ టూత్ పిక్తో దాన్ని స్టిక్ చేశాను అనమాట. మీకు అన్నీ సేమ్ ఈవెన్గా రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఒక పైప్ కానీ లేదంటే ఫింగర్తో కానీ లేదంటే కాటన్ రీల్ ఉంటుంది కదా అయిపోయింది, సో అది బేస్ చేసుకుని తీసుకున్నారంటే ప్రతిదీ సేమ్ వస్తుంది. అండ్ లీవ్స్ కూడా ఫస్టే కట్ చేసేసుకున్నారంటే సో అన్నీ ఈవెన్గా సిమెట్రికల్గా వస్తాయి అన్నమాట. సో నేను ఇవి ఒక 10 to 15 చేసుకుని ఉంచుకున్నాను డెకరేషన్కి. నెక్స్ట్ సేమ్ లీవ్స్ పెద్ద సైజ్ తీసుకుని స్టార్టింగ్ ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఒక 6 లీవ్స్ని ఫ్లవర్ షేప్లో బెండ్ చేసుకుని ఉన్నాను అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి ఎడ్జెసెంట్గా యాడ్ చేసుకుంటూ హాఫ్ ఆఫ్ ద లీఫ్ని బెండ్ చేసుకుని ఫ్లవర్ షేప్లో తెచ్చుకున్నాను. సో దీనికి మీరు మ్యాంగో లీవ్స్ అయినా యూజ్ చేయొచ్చు డెకరేషన్కి. నేనైతే ఈ ఫ్లవర్ షాప్లో యూజ్ చేస్తారు కదా లీవ్స్, అవి యూజ్ చేశాను. మీరు మ్యాంగో లీవ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇట్లాంటి యూనిక్ డిజైన్స్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను. మీరు కనుక చూడలేకపోతే డూ చెక్అవుట్. అండ్ ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లెండ్ విత్ భవానీ. సో నేను ఒక లీవ్ పక్కన ఒక లీవ్ అట్లా 6 లీవ్స్ని బెండ్ చేసుకుని స్టాపిల్ చేసుకున్నాను. లేదంటే మీరు స్యూ చేయొచ్చు, అంటే సూది దారంతో స్టిక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ తీసుకున్నాను దారం రీల్తో, సో తోరణంలా స్టిక్ చేయడానికి. సో నేను ఇక్కడైతే సీక్వెన్స్ ఏంటంటే 2 మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో లీవ్స్ ఉన్నాయి కదా కోన్స్, సో అవి నేను 2 స్టిక్ చేశాను అనమాట. సో సేమ్ సీక్వెన్స్ మళ్ళీ 2 మ్యారీగోల్డ్ లీవ్స్ 2 మ్యాంగో లీవ్స్ ఒక లైన్ అంతా వచ్చేలాగా. కిందేమో సేమ్ మనం ఫ్లవర్ తయారు చేసుకున్నాం కదా, ఏదైతే ఫ్లవర్ 6 లీవ్స్తో స్టిక్ చేసుకున్నాం కదా దాన్ని అటాచ్ చేసి తోరణంలో రెడీ చేయడం అన్నమాట. నేను ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు ఎలా డెకరేట్ చేసుకున్నాను. సో ఇలాంటి డిజైన్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఈ దివాళీ, నవరాత్రి, అప్కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, సో ఇట్లాంటి మ్యాంగో లీఫ్ తోరణ్ చేశారు అంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్రెడీ స్టిక్ చేసుకున్న లీవ్స్కి నేను టూత్ పిక్తో మ్యారీగోల్డ్ ఫ్లవర్ని స్టిక్ చేశాను అనమాట. ఎందు గురించి టూత్ పిక్ యూజ్ చేశానంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తోరణం ఉంది కదా, సో ఎక్స్టెండెడ్ దారం తీసుకుని సేమ్ ఈ టూత్ పిక్కి మనం టై చేసుకోవాలన్నమాట. మన తోరణం రెడీ అయిపోయింది. దీని యొక్క ఫైనల్ లుక్ మీ అందరికీ చూపిస్తాను ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది. మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.